అట్లాగే ఇంకొక కథ 'నిర్ణయం' అనే ఒక కథ ఉంటుందండి. హ్మ్. ఆ 'నిర్ణయం' కథ ఏంటంటే, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఇద్దరు ఒకసారి ఎప్పుడో బైక్ మీద వెళ్తారు. హ్మ్. ఎక్కడ వికారాబాద్‌లోనో ఎక్కడో హ్మ్. వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరిని చూసి మిగతా వాళ్ళెవరో కొంచెం రౌడీ మూక హ్మ్. గోల చేస్తారు. హ్మ్. గోల చేసిన తర్వాత అప్పుడే ఆ పరిసర ప్రాంతాల్లోకి పోలీసులొస్తారు. ఓకే. ఈ రౌడీ మూకను పట్టుకొని వాళ్ళని పోలీస్ స్టేషన్‌కి రమ్మంటారు. హ్మ్. వాళ్ళకి భయం. హ్మ్. అవును. పోలీస్ స్టేషన్‌కి రమ్మనడానికి. హ్మ్. పోలీస్ స్టేషన్‌కి సరే వెళ్తారు. కంప్లెయింట్ ఇయ్యమంటారు. కంప్లెయింట్ ఇస్తారు. ఇది జరిగిన సంఘటన. హ్మ్. ఒక కేసు నా దగ్గర విచారణకొస్తుంది. హ్మ్. విచారణకొచ్చినప్పుడు విట్నెస్ ఎవరైతే ఉంటారో అమ్మాయి కంప్లెయింట్ ఇచ్చింది ఆమె గదా! ఆమె రావడం లేదు. హ్మ్. అది కేసు 5 సంవత్సరాలు దాటిపోయింది అప్పటికి. హ్మ్. దాటిపోయినప్పుడు నేనన్నాను, "ఎందుకు ఇంకా సాక్షి ఎందుకు రావడం లేదు? హ్మ్. సాక్షిని తీసుకురండి. నెక్స్ట్ వాయిదాకి తీసుకురాకపోతే బావుండదు. హ్మ్. మీ ఎస్పీకి చెప్తాను" అని జెప్పేసి పోలీసుల మీద గట్టిగా హ్మ్. మాట్లాడిన తర్వాత, "సరే సార్ నెక్స్ట్ వాయిదాకి తీసుకొస్తాము" అని అంటారు. హ్మ్. ప్రాసిక్యూటర్ ఏం చేస్తారు నెక్స్ట్ వాయిదాకి, "పాస్ ఓవర్ పెట్టండి సార్, పక్కన పెట్టండి. లంచ్ తర్వాత చేసి తీసుకుందాము. వస్తున్నారు" అంటాడు. హ్మ్. సరే వస్తున్నారు గదా! అని అంటాం. అన్న తర్వాత ఇంకోటి ఏమవుతుంది, లంచ్ తర్వాత నేను ఛాంబర్‌లోకి వచ్చిన తర్వాత ప్రాసిక్యూటర్ వస్తారు హ్మ్. లోపలికి. వచ్చేసి, "సార్ ఒక చిన్న మాట" అంటాడు. హ్మ్. "చెప్పండి" అంటాను. ఆ అమ్మాయి తల్లిదండ్రులొచ్చారు. హ్మ్. మీతో మాట్లాడతారట. ఒక్క హ్మ్. నిమిషం. నాతో ఏం మాట్లాడతారు? హ్మ్. లేదు సార్, ఒక్క నిమిషం మీతో మాట్లాడిపోతారు అంటాడు. సరే హ్మ్. పోనీయండి, మాట్లాడితే తప్పేముంది. హ్మ్. వాళ్ళేమి హ్మ్. నేరస్తునికి సంబంధించిన వాళ్ళు అవును. కాదు కదా! హ్మ్. సాక్షికి సంబంధించిన వ్యక్తులే కదా! హ్మ్. అని రమ్మంటారు. రమ్మన్న తర్వాత వాళ్ళొస్తారు. సార్ అప్పుడెప్పుడో ఒక అబ్బాయితోని ఆమె హ్మ్. బైక్ మీద వెళ్ళింది. ఈ హ్మ్. సంఘటన జరిగింది. అమ్మాయి పెళ్లయిపోయింది. హ్మ్. ఎక్కడో ఉంటుంది. ఇద్దరు పిల్లలు. హ్మ్. ఇప్పుడు ఆమె కోర్ట్‌కి సాక్ష్యానికి వచ్చినట్లయితే అవును. ఇబ్బందులు. అలా ఫ్యామిలీలో ఇబ్బందులొచ్చే పరిస్థితులున్నాయి. అందుకోసం మేము తీసుకొని రావడం లేదు. మీరు కాదు, కూడదు అనంటే తీసుకొని వస్తాం. కానీ పరిస్థితి ఇది అని చెప్తారు. హ్మ్. చెప్పిన తర్వాత సరే మీరు వెళ్ళండి అంటాను. హ్మ్. మీరెళ్ళిపోండి. కోర్ట్‌లో ఉండాల్సిన పని లేదు. హ్మ్. మీరెళ్ళిపోండి అని చెప్తాను. హ్మ్. చెప్పిన తర్వాత బెంచ్ ఎక్కుతాం కదా! హ్మ్. బెంచ్ ఎక్కిన తర్వాత ఆ రోజు 3, 4 తీర్పులుంటాయి. ఓకే. ఆ 3, 4 తీర్పుల్లో కూడా సాక్ష్యాలు సరిగ్గా లేక కొట్టేస్తాం. హ్మ్. ఎన్నో కేసులు కొట్టేస్తున్నాము. హ్మ్. ఇదొక్క కేసు ఆమెను పిలిపించి కేసులో విచారించి చేసేది ఏముంటుంది? హ్మ్. కాబట్టి ఆమె కొట్టివేశాను. సాక్ష్యం లేదు, సాక్ష్యం రాలేదు అని చెప్పేసి క్లోజ్ చేస్తే అయిపోతుంది కదా! అలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కదా! అనుకోని అలాంటి నిర్ణయం తీసుకుంటాను. ఆ నిర్ణయం వల్ల మంచి తప్ప మంచి ఎవరికీ తప్ప ఏ ఏమీ ఇబ్బంది లేదు. జరగదు. హ్మ్. కాబట్టి ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు నా తర్వాత వచ్చే కథా ఓకే. సంపుటి అంటే ఆమె కోరికలో వుమెన్ ఓరియంటేషన్‌తోనున్న హ్మ్. కథలుంటాయి. మిగతా కథలు కూడా ఉన్నాయి. 'స్వేచ్ఛ' హ్మ్. అని హ్మ్. అలాంటి కథలు కూడా ఉన్నాయి. ఒక 2, 3 సీరీస్ రావాల్సినటువంటివి ఓకే. ఉన్నాయి. వస్తాయి. అవన్నీ కూడా ఉంటాయి. అయితే 2 అన్నమాట. ఒకటి ఇంత సీరియస్ కథలు రాసిన నేను ఇంత సున్నితమైన కథలు. వేములవాడ కథలు కూడా హ్మ్. రాశాను. టోటల్‌గా 2 కాంట్రాస్ట్‌గా అవును. ఉన్నటువంటి చాలా కాంట్రాస్ట్. ఆహ్, అందుకే మీ తీర్పులనేవి కూడా కొత్తగా చరిత్రలో నిలిచిపోతాయి. ఎందుకంటే మీ దృష్టికోణంతో ఒక కేస్‌ను అందరూ చూడలేరు సార్. అవును. జడ్జి పొజిషన్‌లో ఉన్న వాళ్ళందరూ మీ దృష్టికోణం అనేది టచ్ అవ్వదు. ఇప్పుడు మీకు ఒక నిర్ణయం తీసుకోవడానికి రీజన్ గూడా మీ దృష్టికోణం, మీలో ఉన్న ఆ సున్నితమైన మరొక రచయిత ఉండటం వల్లే ఆ! అనిపిస్తది. సార్ మీకు అంటే అడ్వొకేట్స్‌కి కూడా మీరు ట్రైనరు. ఆ! ట్రైనింగ్ అడ్వొకేట్ ఇస్తూ ఉంటారు. జడ్జెస్‌కి. ఆ! జడ్జెస్‌కి. జడ్జెస్. జడ్జెస్‌కి మీరు ఆ ట్రైనర్. జడ్జెస్‌కే అంటే అది జ్యుడిషియల్ అకాడమీ అని ఉంటుంది. ఆ! దాంట్లో నేను ఉమ్మడి జ్యుడిషియల్ అకాడమీ ఉన్నప్పుడు ఇన్‌చార్జ్ డైరెక్టర్‌గా 18 నెలలు పనిచేశాను. హ్మ్. ఒక ఇన్‌చార్జ్ డైరెక్టర్ 18 నెలలు పనిచేయడం అనేది జనరల్‌గా ఎవరు చేయలేదు. హ్మ్. అంత సుదీర్ఘమైనటువంటి కాలం. ఓకే. ఆ తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత 15లో రిటైర్ అయ్యి సర్వీస్ కమిషన్ మెంబర్‌గా వెళ్ళాను. హ్మ్. అది కూడా అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నాను. హ్మ్. ఖాళీగా ఉండడం అంటే ఆర్బిట్రేషన్ చేస్తున్నాను. ఓకే. ఆ దశలో హైకోర్ట్ వారు కొంతకాలం పనిచేస్తారా అని నన్ను అడిగారు జ్యుడిషియల్ హ్మ్. అకాడమీకి. సరే అన్నాను. అప్పుడు జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గా మళ్ళీ నేను పనిచేశాను. హ్మ్. ఆ పని చేస్తున్నప్పుడు చాలామంది జడ్జెస్ ట్రైనింగ్‌కొస్తారు. హ్మ్. అంటే నేను జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేయడానికి కారణం ఏమిటనంటే, ఒకే ఒక కారణం. అక్కడిచ్చే జీతం డబ్బుల కోసం మాత్రం కాదు. హ్మ్. అంటే ఒక వ్యక్తి నిటారుగా నిల్చొని హ్మ్. కేసులు చెప్పడానికి, తీర్పులు చెప్పడానికి, హ్మ్. నిటారుగా ఉండడానికి ఉండొచ్చా? అంటే ఉండొచ్చు, మంగారి రాజేందర్ ఉన్నాడు నిటారుగా. హ్మ్. అలాంటి వ్యక్తి డైరెక్టర్‌గా గూడా పనిచేస్తున్నాడు హ్మ్. అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి హ్మ్. నేను జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గా తిరిగి మళ్ళీ పనిచేశాను. ఓకే. రిటైర్ అయిన తర్వాత. హ్మ్. అంటే నేను సర్వీస్ కమిషన్ మెంబర్‌గా చేసిన తర్వాత, అదొక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ చేసిన తర్వాత, డైరెక్టర్ అంటే ఒక రకంగా ఒక స్థాయి తక్కువ. హ్మ్. ఆయన కూడా ఎందుకు చేశాను అంటే, కొత్త జనరేషన్‌కి హ్మ్. ఒక రకమైనటువంటి
ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడానికి ఒక సింబల్గా ఐకాన్గా ఉండాలని నేను అనుకున్నాను. అందువల్లే మళ్ళీ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా పనిచేశాను. చాలా గొప్ప అనుభవం సార్. మీ కెరియర్ దృష్ట్యా చాలా పెద్ద ప్లేస్లో గొప్ప అనుభవం. మీరు ట్రైనింగ్ ఇస్తున్న మీరు ఒక తెలంగాణ టీఎస్పీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా ఉన్న మీరు నిజంగా నిరుద్యోగులకి న్యాయం చేశాము అనిపించిందా? మా పీరియడ్ లోపల న్యాయం చేశామండి ఒక రకంగా. అంటే గ్రూప్ 1 ఇంటర్వ్యూస్ చేశాం మేము. ఆ గ్రూప్ 1 ఇంటర్వ్యూస్లో కూడా ఎలాంటి 0.001 అవినీతి కూడా ఇన్ఫ్లుయెన్స్ కూడా లోన్ కాకుండా చేశాం. ఆ తర్వాత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, దాంట్లో దాదాపుగా 50 లక్షలు కోటి రూపాయలు కూడా ఇచ్చి డబ్బులు పెట్టి కొనుక్కునేటువంటి పరిస్థితిలో ఉంటారు జనాలు. అలాంటి ఇంటర్వ్యూస్ని మేము అప్పుడు ఏం చేసామంటే మధ్యాహ్నం 4:30కి ఇంటర్వ్యూస్ అయిపోయాయి. మార్కులు అందరం కూడా వేసేసాము. మేమందరం మళ్ళీ హోటల్కి వెళ్ళి భోజనం చేసి 8:30కి వచ్చేసి మళ్ళీ చూసి ఆ రోజు 9 o'clock రిజల్ట్స్ పెట్టేసి వెళ్ళిపోయినాం. అంటే ఈ రకంగా ట్రాన్స్పరెంట్గా పనిచేసినటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో పనిచేసాము. అయినా కూడా కొన్ని లోటుపాట్లు జరగలేదు అని నేను అనను. కానీ సాధ్యమైనంత వరకు 99% బాగా చేసామని నేను నమ్ముతున్నాను. డిలేస్ అనేటువంటి ప్రతి ఒక్కరు కోర్టుకు వెళ్తారు, దానివల్ల డిలేస్ జరుగుతాయి. ఆ డిలేస్ జరగడానికి సర్వీస్ కమిషన్ బాధ్యత లేదు, ప్రభుత్వం బాధ్యత కూడా లేదు. రకరకాల కారణాల వల్ల డిలే జరిగి ఉంటాయి. అసలు ఈ మన చట్టంలో కానీ లొసుగులు, మన తీర్పు చెప్పే న్యాయపరమైన సిస్టంలో కానీ కొన్ని మార్పులు అవసరమని చాలా మంది అభిప్రాయం. సుప్రీం అంటే దేశానికి ఎవరు సార్ మీ అభిప్రాయం ప్రకారం? సుప్రీం అంటే రాజ్యాంగమేనండి. సుప్రీం రాజ్యాంగం మాత్రమే సుప్రీం. ఇక్కడ రాష్ట్రపతి సుప్రీం కాదు, సుప్రీంకోర్టు కూడా సుప్రీం కాదు. ఎవరి పరిధిలో వాళ్ళు సుప్రీం అంతే తప్ప. ఉదాహరణకి బిల్లులు సత్వరంగా సంతకాలు పెట్టట్లేదు. ఎన్ని సంవత్సరాలు సంతకాలు పెట్టకుండా ఉంటారు? కోర్టులో కేసులు సత్వరంగా డిస్పోజ్ కావడం లేదు, అగ్రి. కానీ దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మీరు సంతకం పెట్టకపోవడానికి కారణాలు ఏమి? మీకు వేరే పని లేదు, మీరు ఓన్లీ సంతకాలు పెట్టడం మీరు చేసే పని. అటు రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ దాన్ని కూడా మీరు నెలల తరబడి సంవత్సరాల తరబడి పెండింగ్లో పెడితే ఎంతవరకు సమంజసము? కాబట్టి ఆ కేసులో ఇప్పుడు మళ్ళీ ఈరోజు బహుశా సుప్రీంకోర్టు ముందుకు వస్తున్నట్టుంది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సరైన తీర్పే అని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే రాజ్యాంగం లోపల 142 అనేటువంటిది ఉంది. రాజ్యాంగంలో 142 ప్రకారంగా సంపూర్ణమైనటువంటి న్యాయం జరగడానికి సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులైనా జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకి మనమే ఇచ్చాం, ఎవరు ఇవ్వలేదు. రాజ్యాంగం ద్వారా మనం ఇచ్చాం. కాబట్టి ఇక్కడ ఎవరు సుప్రీము ఎవరు సుప్రీం కాదు అనేది కానే కాదు. రాజ్యాంగం మాత్రమే సుప్రీం. రాష్ట్రపతి కూడా సుప్రీం కాదు. ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేస్తే వాళ్ళకు వారే సుప్రీం అంతే తప్ప కార్యనిర్వాహక వ్యవస్థ అంతే, రాష్ట్రపతి అంతే, సుప్రీంకోర్టు కూడా అంతే. ఫైనల్ క్వశ్చన్ సార్, మంగారి రాజేందర్ గారు రచయితగా ఎక్కువ సంతృప్తి పడతారా, లేకపోతే ఒక మంచి కేసుల్లో తీర్పు చెప్పడంలో ఎక్కువ సంతృప్తి పడతారా? అంటే 2 రకాలుగా సంతృప్తేనండి. మీకు 2 కళ్ళు ఏ కన్ను ఇష్టం అంటే మీరేం చెప్తారు? కాబట్టి 2 కూడా గొప్ప హ్యాపీనెస్ ఇస్తాయి. అయితే తీర్పులు అనేటువంటివి ఏమిటంటే అవి చరిత్రలో ఉండేటువంటి అవకాశాలు వాళ్ళకు మాత్రమే పరిమితం అయిపోతాయి. మీకు ఇప్పుడు నిర్ణయం కథలో తీర్పు అది ఆమెకు మాత్రమే పరిమితం అయిపోతుంది. కానీ సల్లగుండు సత్యమ్మ అనే కథ కానీ ఉంగరం అనే కథ కానీ అవి చరిత్రలో ఉండిపోతాయి అంటే అందరికి కదిలిస్తాయి, తాకుతాయి, ఎక్కడో వాళ్ళ జ్ఞాపకాల్లోకి నెట్టబడతారు, స్మృతుల్లోకి గత స్మృతుల్లోకి పెడతారు, ప్రస్తుతంలోకి వస్తారు. ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి 2 కూడా సంతృప్తికరమైనవే. ఉదాహరణకి నేను అక్కడ లేననుకోండి జడ్జిగా, ఇంకెవరు నా రకంగా వాళ్ళు ఆలోచించి ఉండవచ్చు. కానీ నేను కాబట్టి నేను ఈ రకంగా ఆమె కోరికలో కూడా ఆ రకంగానే నేను ఆలోచించాను. నిర్ణయం లోపల కూడా ఆ రకంగానే నేను ఆలోచించాను. నెక్స్ట్ స్టేట్ బాధ్యతల విషయం లోపల కూడా నేను క్రియేటివ్గా ఆలోచించాను. కాబట్టి అది గొప్ప సంతృప్తి ఇస్తుంది కదా. ఈ కథలు రాసినటువంటిది కూడా గొప్ప సంతృప్తి ఇస్తుంది కదా. 2 కూడా గొప్ప సంతృప్తిని ఇచ్చాయని అనుకుంటాను.